విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా క్రీడా సామగ్రి కొరకు గౌరవనీయులు సాయిరెడ్డి గారు మరియు స్థానిక శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ 10,000 రూపాయలకి క్రీడా సామగ్రిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్రీడా సామగ్రి ముఖ్యంగా సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ నెట్, తర్వాత బాల్స్ ఇప్పుడు సమ్మర్ లోపల విద్యార్థుల కొరకు క్యాంపు నిర్వహించడం కొరకు ప్లాన్ చేయడం జరిగింది. వీరందరూ కూడా విద్యార్థులకు సహకరిస్తూ వీరి యొక్క సహకారంతో గతం లోపల ఈ పాఠశాల నుండి 5 నేషనల్లో ఆడింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో 36 మంది ఆడడం జరిగింది. జాతీయ స్థాయిలో ఆడినటువంటి 5 లోపల మా పాఠశాల అమ్మాయికి బ్రోంజ్ మెడల్ కూడా రావడం జరిగింది. దీనికి జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రత్యేకంగా పిల్లలను అభినందించడం జరిగింది. దీంట్లో భాగంగా సమ్మర్ లోపల క్యాంపు నిర్వహించి విద్యార్థులను మరింత అభివృద్ధి చేసేసి జాతీయ స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనే విధంగా చేయడం కొరకు సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంపుకు క్రీడా సామగ్రి అవసరమైన దృష్ట్యా సాయిరెడ్డి గారు మరియు శ్రీనివాస్ గారు విద్యార్థులకు సరిపడే క్రీడా సామగ్రిని ఈరోజు అందించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు క్రీడాకారులు జాతీయ స్థాయిలో 5 ఆడినారు. అలాగే రాష్ట్ర స్థాయిలో 36 మంది ఆడిన సందర్భంగా రాబోయే సమ్మర్ క్యాంపు గురించి క్రీడలు ఆడాలన్న ఉద్దేశంతో ఈరోజు పిల్లలకు క్రీడా సామగ్రిని అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా క్రీడాకారులకు ఏ విధమైన సహాయం కావాలన్నా కానీ మా పార్టీ తరఫున, మా గ్రామం తరఫున మేము ముందుండి ఉంటామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మా తొండకొండ గ్రామ స్కూల్కి స్ట్రెంత్ కూడా పెంచడానికి మా గ్రామంలో ఇంటింటా తిరిగి మేము అందరం సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మా జడ్పీహెచ్ఎస్ తొల్లికొండ పాఠశాల క్రీడాకారులకు క్రీడా సామాగ్రి ప్రాక్టీస్ నెట్, బేస్ బాల్స్, సాఫ్ట్ బాల్స్, ప్రాక్టీస్ బాల్స్ అందజేసినటువంటి గ్రామ పెద్దలు సాయిరెడ్డి గారికి మరియు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో 36 మంది రాష్ట్ర పోటీలలో, 5 మంది జాతీయ పోటీలలో రాణించినందుకు సంతోషిస్తున్నాం. మరి ఈ యొక్క క్రీడా మెటీరియల్ ఉపయోగించుకొని వచ్చే విద్యా సంవత్సరంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ సార్ గారి ఆధ్వర్యంలో మరింత మంది క్రీడాకారులని తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. అందించిన సాయిరెడ్డి గారికి మరియు శ్రీనివాస్ గౌడ్ గారికి మా పాఠశాల విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మేము కూడా వాళ్ళ పేరుని కాపాడదామంటూ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి ఈరోజు మాకు సాఫ్ట్ బాల్ మరియు బేస్ బాల్ మరియు నెట్ అందించిన శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు సాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇలా కొంచినందుకు మేము జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. యొక్క పాఠశాల స్ట్రెంత్ని కూడా పెంచడానికి మరి గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ పెద్దల సహాయ సహకారాలతో మరి ఇంకా మరింత పాఠశాలని అభివృద్ధి పథం నడపడానికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.